మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. నేను మీ కావ్య. ఇక ఇవాళ నేను నిజామాబాద్ జిల్లాలో ఉండే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేసిన. ఇక ఇక్కడ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల అనుభవం అనమాట సార్కి. ఇక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు సార్ తోటి ముచ్చట్లు పెట్టడానికి వచ్చేసిన నేను. సో ఆ గ్రౌండ్ వాటర్ గురించి ఏం చెప్తాను, ఎప్పుడు భూగర్భ జలాలు ఎండిపోతాయి, లేదంటే అడగంటుతున్నాయి, లేదంటే రీఛార్జ్ అవుతుంటాయి, ఇవే ముచ్చట్లు మనకి ఎరక. కానీ వీటికంటే మించి ముచ్చట్లు చెప్పడానికి కూడా నేను వచ్చేసిన. అది బోర్ల గురించి తెలుసుకుందాం, బోర్లు ఎండిపోతే ఏం చేద్దాం తెలుసుకుందాం, కొన్ని ముచ్చట్లు సార్ గురించి కూడా తెలుసుకుందాం. సార్ దండాలు. నమస్కారాలండి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఉండే మా జనరేషన్స్ కంటే అబ్బా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏముంటాయి, నీళ్ళు పెరుగుతుంటాయి, నీళ్ళు తగ్గుతుంటాయి, ఆవిరైపోతాయి, అడుగంటాయి, ఇవే తెలుస్తుంటాయి. కానీ ఈ డిపార్ట్మెంట్లో మీరు మస్తు సంవత్సరాలుగా ఇదే డిపార్ట్మెంట్లో ఉండి వర్క్ చేస్తున్నారు. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ జాబ్ జర్నీ? నాకు నా విద్యాభ్యాసంలోనే నేను భూగర్భ శాఖలో చేరాలన్న ఉద్దేశం కాదు, కానీ జియాలజీ సబ్జెక్ట్ మీద నాకు కొంత ఇంట్రెస్ట్ అనేది నా డిగ్రీలోనే నాకు ఆశ కలిగి జియోఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే నాకు ఫిట్ అవుతుందన్న ఆలోచనతో నేను జియోఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకొని సేమ్ ప్రొఫెషన్లోనే నేను భూగర్భ జల శాఖలో చేరడం అనేది నాకు ఆనందకరమైన ఆలోచన లాగా నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. దాంట్లో మాత్రం చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మనం చదివే చదువుకి మనం చేసే ఉద్యోగానికి చాలా సందర్భంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు సంబంధమే ఉండదు. కానీ ఎగ్జాక్ట్ అంటే మీరు చదివే చదువుకి ఉద్యోగానికి అట్లా ఎట్లా మ్యాచ్ అయింది? అది దేవుడిచ్చిన వరమే అని అనుకుంటాను. నేను కొంత సేవ చేయడానికి అనంటే ఏదైతే భూగర్భ జలాలను సంరక్షించడమైనా కానీ, లేకపోతే ఫార్మర్ కమ్యూనిటీకి నేను ఎంతవరకు సహాయం చేయగలను అన్న దాంట్లో మాత్రం నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మాత్రం నేను ఇచ్చిన రిజల్ట్స్ 80 నుండి 90% వరకు సక్సెస్ అయినాయి. అది నాకు రిజల్ట్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉన్నది. దాంట్లో నేను చాలా తృప్తిగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడైతే నేను ఇచ్చిన బోర్వెల్ సక్సెస్ అయ్యి రైతు హ్యాపీగా ఉన్నదన్న దాంట్లో చాలా సందర్భాలు ఎదుర్కొన్నాను నేను. దాంట్లో మాత్రం నేను చాలా సంతోషపడతా ఉంటాను. రైతుల గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంటే మీ రిలేటివ్స్ కానీ అట్లా ఫాదర్స్ కానీ ఎవరైనా రైతుల ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కానీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉందా సార్? అంటే మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అటువంటిది ఏం లేదండి. నా ఆలోచన పరంగానే నేను వృత్తిని ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది. డిగ్రీ లెవెల్లోనే సేమ్ ప్రొఫెషన్లోనే కొంత కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ భూగర్భ జల శాఖను ఎన్నుకొని అందులో జాయిన్ కావడము. దాంట్లో ఎక్కువగా నేను హార్డ్ రాక్ ఫార్మేషన్స్లలో నేను ప్రొఫెషనల్గా ఉండడము, దాంట్లో నేను కొంతవరకు సక్సీడ్ కావడం అనేది నాకు ఇవాళ చాలా ఆనందకరంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. దాంట్లో మస్తు ఎక్స్పెరిమెంట్లో చేసి ఉంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్? నాకు ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను నా డిగ్రీ లెవెల్ అంటే నేను 3 సంవత్సరాల కోర్సు నా యొక్క ప్రొఫెషన్ పీజీ. ఆ సమయంలో కూడా కొంత మా రిలేటివ్స్ మైన్స్ అండ్ జియాలజీ గ్రౌండ్ వాటర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి వెళుతూ ప్రొఫెషనల్గా నేను అక్కడ కొంత నేర్చుకున్నాను. అనంతపూరు ప్లస్ నేను చిత్తూరు సైడ్లో మా రిలేటివ్స్ ఉన్నారు. నేను ఎప్పుడైతే 87 సంవత్సరంలో నేను ఈ వృత్తిలో జాయిన్ అయ్యాను, ఈ స్టడీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఫీల్డ్ ఓరియంటేషన్లో నేను కొంత ఎక్స్పోజ్ అయ్యాను. 90లో నా యొక్క పీజీ అయిపోయింది. 91లో నేను ఈ గ్రౌండ్ వాటర్లో జాయిన్ అయ్యడానికి నేను ఎలిజిబిలిటీ వచ్చి నేను 92 నుండి ఇదే సేమ్ ప్రొఫెషన్లోనే చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అనుకుంటా. మీరు చదివే చదువు, మీరు కష్టపడే కష్టం ఫలితం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నాకు అది నా ప్రొఫెషనల్లో నేను నిమగ్నం అయ్యి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాను. రిజల్ట్స్ నేను చేసిన ప్రొఫెషన్కి వృత్తికి దాని ఎంతవరకు ఫీడ్బ్యాక్ అనేది నేను కంపల్సరీగా తీసుకుంటాను. ఏ చిన్న పని నేను బయటికి వెళ్ళి ఒక రైతుకైనా ఒక వ్యక్తికైనా నా సజెషన్ ఇచ్చినానంటే అది ఎంతవరకు అతను అమలు పరుస్తున్నాడో, ఎంతవరకు దాన్ని తను వినియోగించుకుంటున్నాడు అనేది నేను మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వెళ్ళి ఆ రైతును అడుగుతూ ఉంటాను. ఏమైంది కంపల్సరీ వెళ్తాను. నేను కావాల్సికనే వెళ్తాను. ఆయన ఎంతవరకు నేను చెప్పింది అర్థం చేసుకున్నాడు అన్నది ఒక ఆలోచన. రెండోది అది దాని ప్రకారంగా ఆయన ఇంప్లిమెంట్ చేసాడా, లేకపోతే కొన్ని సందర్భాలలో నేను కూడా విన్నా ఏమనంటే అన్న నువ్వు అక్కడ వేయబాకు నీళ్లు రావని చెప్పేసి నేను వచ్చేస్తా. కానీ ఆయనకి ఏంటంటే జిద్దుకు ఎందుకు చూస్తానని 1-2 శాంపిల్స్ బోర్ వేస్తాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను వెళ్తా. ఏందన్నా బోర్ వేసినావనంటే ఏదో కొందరు చెప్పారు వేసాను. నేను చెప్పాను కదా ప్రొఫెషనల్గా నీకు చెప్పాను నీళ్ళు పడవన్నాను, అయినా నువ్వు తొందరపడి చేసావు దాన్ని అల్టిమేట్ నీ మాట ఇనలేదు సార్ నేనైతే అని చెప్పేసి అటువంటివి కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు నేను కొంత ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఆయన ఒక కరెక్ట్ సమాధానం నేను చెప్పాను, కానీ నా మాట వినక ఆయన
బోరు వేసి నష్టపోయాడు అన్నది మాత్రం తన ద్వారా నేను తెలుసుకొని మళ్ళీ అతనికి ఇస్తా. పోతే పోయినా కానీ నెక్స్ట్ టైం నువ్వు ఏం చేయాలి, ఏ విధంగా దీన్ని భద్రపరచుకోవాలన్నది నేను అతనికి సజెషన్ ఇచ్చి నేను ఇచ్చేస్తుంటాను. మరి ఇంట్లో ఎట్లాంటి సజెషన్స్ ఇస్తుంటారు? మేడం ఏం చేస్తుంటారు? మా మిస్సెస్ తను కూడా టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్నారు. తను డిగ్రీ కాలేజ్ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేస్తుంటున్నారు ఆర్మూర్లో. ప్రస్తుతం నేనైతే నిర్మల్లో పనిచేస్తున్నాను. ఇది ఎఫ్ఎస్సి కాబట్టి నిర్మల్లో నుండి కొంత వెనస్డే థర్స్డే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అంటే ఈ నిజామాబాద్ జిల్లా నాకు కొంత 2000 సంవత్సరం నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నా కాబట్టి నిజామాబాద్ కొంత గ్రౌండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏరియా మీద కొంత ఆలోచన నాకు ఎక్కువగా ఉన్నది. ఇక ఒక్కసారి ఆఫీస్ కాడికి నేను వచ్చిన తర్వాత సార్ రూమ్ లో చూస్తే ఎక్కడే చూసినా ఇగో ఇట్లాంటి బోర్డులు కనిపిస్తున్నాయి. అండ్ నాకు ఇంకా చాలా ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే ఇగో గిడ రాళ్ళు అనమాట. అసలు రాళ్ళతోటి వీళ్ళకి ఏం పని అనేది నాకు తెలుసుకోవాలనిపించింది. తెలుసుకున్నతో పాటు అసలు అడుగుదాం. అసలుకి మనం కూడా మన ఇంటి దగ్గర బోర్ వేసినప్పుడు కావచ్చు, లేదంటే తవ్వకాలు కావచ్చు, బేస్మెంట్ తీసేటప్పుడు కావచ్చు, రకరకాల రాళ్ళు, రకరకాల మట్టి లేయర్స్ మనకు కనిపిస్తుంది. అదేందో మనకు తెలియదు, కలర్ కలర్ మట్టి అని అనుకుంటాం, వదిలేస్తాం. సో అసలు ఏంటి దీని గురించి? సరే ఏంది ఇదంతా కూడా ఒక రాళ్ళన్నీ తెచ్చి పెట్టినట్టే కనిపిస్తుంది. నాకు జున్నీకి అన్ని ఒకటే రాయి అని అనిపిస్తుంది, కానీ వీటి పైన పేర్లు రాసి మరీ పెట్టారు. ఈ రాక్ ఫార్మేషన్ ఒక్కొక్క రాయి ఒక్కొక్క దాని యొక్క మినరల్ యొక్క ఇంపార్టెంట్ మనకు ఫిజికల్ లైఫ్లో మనకు కనపడతా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా ఒక చిన్నది ఒక బోర్ వేస్తున్నాం మనం. బోర్ వేస్తుంటుంటే మనకు ఎటువంటి రాయి మనకు ఆ యొక్క ప్రాంతంలో మనకు వెలువడుతుందో ఆ నీళ్లు ఉన్నాయా లేవా అనేది అక్కడ తెలుస్తుంది. అదే వేరే ప్రాంతంలో మనము ఒకవేళ ఒక క్రషరే మనము ఏర్పరచుకోవాలనుకోండి, క్రషర్ ఏర్పరచుకోవాలంటే ఎటువంటి రాకుంటే ఆ క్రషరు ప్రొడక్టివ్గా ఉంటుందన్నది అక్కడ మనకు ఎకనామిక్ బెనిఫిట్ అవుతుంది. అదే వేరే ఈ విధంగా కోల్ ఉంటుంది. కోల్ ఇంకొకటి డిఫరెంట్ రాక్ ఫార్మేషన్స్ మనకు ఎర్త్లో మనకు సమృద్ధిగా దొరుకుతాయి. దాని యూటిలైజేషన్, దాని యూసేజెస్ మాత్రం రకరకాలుగా ఉన్నాయి. లేదంటే గ్రౌండ్ ఫ్లోరింగ్ కార్డ్ నుంచి గ్రెనైట్ రాకు మనకు ఇల్లు కట్టేదానికైనా కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక రాయి గురించి మీకు చెప్తాను. ఒక రాయి గురించి చెప్పండి. తెల్లగా ముద్దు కనిపిస్తుంది, అసలు ఏంది రాయి? దీన్ని ఏమంటున్నామంటే మనం క్వాడ్జీ అంటాము. ఈ క్వాడ్జీ దీని ఎక్కువగా యూసేజ్ ఎందుకు ఉంటుంది అంటే ఇది మనం పింగాణి పాత్రలలో దీని పౌడర్ను మిషన్ ద్వారా దానికి క్రష్ చేస్తూ దీని పౌడర్ని పింగాణి పాత్రలలో వాడుకోవడానికి ఇటువంటి రాకు యూజ్ చేస్తారు. అది బాగా ట్రెండీ అయిపోయింది. సో ఆ పింగాణి మెటీరియల్ ఏంది అని నాకు కూడా మస్తు రోజులు సంది డౌట్ ఉంటే ఇవాళ అర్థమైంది. అది కూడా రాయి నుంచే దీన్ని పౌడర్ చేసుకొని దీని నుండి దీని మెటీరియల్ కొంతవరకు అంటే ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ లో మాత్రం దీన్ని ఈ రాయిని క్రష్ చేసేసి దాని పింగాణి పాత్రలు తయారు చేయడానికి ఈ రాక్ పౌడర్ యూజ్ చేస్తారు ఎక్కువగా. అయితే నేను తొలుత మీకు చెప్తాను, ఈడ వచ్చిన తర్వాత అన్నిటికంటే ఇది తెల్లగా కనిపించేసరికి వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి కూడా ఇట్లాంటివి కొన్ని వేస్తుంటారు కదా, వాటిని ఏమంటారో తెలియదు. ఆలమా? ఆలంలో అంటే అవి కొంచెం అవి క్రిస్టలైన్ రాక్స్ వేరే ఉంటున్నాయి. నేను అటువంటిది ఏమన్నా అనుకున్నా, తెలిసిందంటే పింగానికి యూజ్ చేసారా? ఇది పింగానికి మాత్రమే యూజ్ చేస్తాను. ఓకే, అదొకటి. నేను ఇంకొక రాయి చూపిస్తాను మీకు, మీరు చూస్ చేసిన రాయి. సో నల్ల బంగారం అంటే నాకైతే నా చేతిలో ఉన్నది అచ్చం నల్ల బంగారం నల్లగా మిలమిలా వెరిసిపోతుంది. ఇదేంటి సార్ అసలు? దీన్ని మనము బ్లాక్ బోల్స్ దీన్ని ఎక్కువగా హార్డ్ ఫార్మేషన్ డోలరైట్ అని అంటాం మనం. దీనికి డోలరైట్ డైక్స్లలో ఇది మనకి ఎక్కువ వస్తుంది. దీంట్లో కొంచెం క్వాడ్జీ ఎక్కువగా మనకు రాక్ ఫార్మేషన్ దీంట్లో తక్కువ ఉంది. క్వాడ్జీ ఎక్కువగా ఇది డోలరైట్ డైక్లో వచ్చిన రాక్ ఇది. అదంతవరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఇది అంటే డిఫరెంట్ రాక్స్ మనకు ఉంటున్నాయి. అంటే ఇది కూడా గ్రెనైటే. దీని మెయిన్ కాంపోజిషన్ వచ్చింది. మెయిన్ రాక్ గ్రెనైట్ కంట్రీ రాక్. ఇది దీంట్లో కాంపోజిషన్ వేరే అవుతుంటుంది. కాంపోజిషన్ అంటే కొన్నిట్లలో ఫెల్స్పార్ ఉంటుంది, కొన్నిట్లలో క్వాడ్జైట్ ఉంటుంది. మీరు ఇంకొక రాక్ చూపిస్తాను. ఈ రాక్ దిద్దాము. ఇది కూడా కొంతవరకు ఇది క్వాడ్జీ వేన్ ఉంటుంది. ఇది రాక్ తెల్లగా రాక్ ఉంటుంది కదా, ఇది దీంట్లో నీరు పుష్కలంగా ఉండడానికి చాలా మనకు దోహదపడుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటుంది, అక్యుములేట్ చేసుకోగలరు. ఇటువంటిది రాక్ నేచర్ ఫార్మేషన్స్ ఇటువంటి ఉన్నదని అంటే మనకు గ్రౌండ్ వాటర్ పుష్కలంగా అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అది నెక్స్ట్ ఇంకొక రాక్ ఉంటుంది. ఇంకా ఎట్లాంటి రాక్ ఉంటే అసలు నీళ్ళే భూమిలోకి తక్కువ అబ్జర్ప్షన్ ఉంటుంది అంటే హార్డ్ ఫర్ ఇక్కడ ఒక రాక్ ఉంది. అది కొంచెం అది దాని పక్కన అది
ఇది దీన్ని అంటే మ్యాస్ బసాల్ట్ ఫార్మేషన్. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఇది బసాల్ట్. దీంట్లో పొరోసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో పొరోసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో వాటర్ లోపలికి వెళ్ళి ఇనకడం అనేది జరగదు కాబట్టి అది వాటర్ అబ్జార్బేషన్ దీంట్లో మినిమం ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా హార్డ్ ఫార్మేషన్ ఉంటుంది. దీంట్లో హార్డ్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే క్రష్ చేస్తే ఇది పౌడరిష్గా వస్తుంది. ఎంత పౌడర్ వెళ్తుందనంటే అంత హార్డ్నెస్ దీన్ని పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి రాక్స్లలో ఇది ఎక్కువగా బసాల్ట్ ఫార్మేషన్. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. దేనికి వాడుతుంటారు సార్ దీన్ని? ఏవైనా ఇది మామూలుగా బండలు కింద పరుగు బండలాగా వాడొచ్చు, మరి రోడ్ మెటల్ గా వాడొచ్చు. దీన్ని దేనికైనా కానీ రోడ్ మెటల్స్ కూడా రాయలతో తయారు. ఇది మాక్సిమం మనకు రోడ్ మెటల్స్ ఇటువంటి వాటితోనే యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. రోడ్ మెటల్స్ దీన్ని కూడా వాడతారు. అది ఎస్పెషల్ ఇది గ్రానైట్ రాక్. అది కొంచెం హెవీగా ఉంది. అదే ఇది గ్రానైట్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. చూడండి, ఇది గ్రానైట్స్ రోడ్ మెటల్ కింద వాడతారు దీన్ని. అదే కాకుండా మన పెద్ద పెద్ద బ్లాక్స్ కట్టడానికి కూడా దీనికి యూజ్ చేస్తారు. ఫ్లోరింగ్ కూడా వాడతారు. ఇక్కడ ఇంకొక గ్రానైట్ ఉంది, ఇంకొక రాక్ ఉంది, పింకిష్ ఉంది. చాలా పింక్ కనిపిస్తుంది. పింక్ చూడంగా నాకైతే మా ఇంట్లో టైల్స్ గుర్తుకొస్తుంది. ఇట్లాంటి కలర్లే ఉంది. ఇది పింక్. వాటికి దీనికి ఇది మామూలుగా మన ఫ్లోరింగ్ అయితే 100% మాక్సిమం వాడతారు. పింకిష్ గ్రానైట్. పింకిష్ గ్రానైట్. దీన్ని పాలిషింగ్ చేస్తే మంచి ఫైన్ కలర్ వస్తుంది. కలర్ అంటే షైనింగ్ వస్తుంది. షైనింగ్ దీన్ని మనకు సైడ్ బ్లాక్స్ గా వాడచ్చు, లేదా ఫ్లోరింగ్ కు వాడచ్చు. కొంచెం ఇది మన దగ్గర తక్కువ దొరకడం. ఇది అటు రాజస్థాన్ సైడ్ ఇటువంటి పింకిష్ ఎక్కువ రాక్ ఉంటుంది. ఇక్కడ కూడా దీనికి నేమ్ ఇచ్చారు చూడండి. అది అయితే నాకు ఈ అన్ని రంగురంగుల రకరకాల రాళ్ళు చూస్తుంటే వాటి అనిపిస్తుంది మనం వేసుకునే బట్టలే చాలా రంగులు ఉన్నాయి అనుకుంటాం, కానీ ప్రకృతిలో ఎన్నో రంగులు ఉన్నాయి రాళ్ళల్లో. ప్రకృతి మనకి అది ఇచ్చిన వనరులు, దాని యొక్క సహజ సిద్ధంగా అది మనకు ఇచ్చినది మాత్రం చాలా సంపద కింద మనం ట్రీట్ చేయాలి అది. కానీ మానవుడు దాన్ని వినియోగించుకున్న పద్ధతిలో వినియోగించుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ అతి వినియోగంలోనే మనం వెళ్తున్నాం కాబట్టి కొన్ని అనర్థాలు మనం ఎదుర్కొంటున్నాము. అది ఏ విధమైన అనర్థాలు అనేది కూడా అందరికి బాగా తెలుసు. ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్ని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కళ్ళ ముందే అతి వర్షాలు, అతివృష్టి, అనావృష్టి అప్పుడు పెద్దలు చెప్పేటప్పుడు వినేటోళ్ళు, కానీ ఇప్పుడు మనం అది ఎక్స్పీరియన్స్ కళ్ళ ముందే చూస్తున్నాం. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతూ ఉంటుంది. ఒక సైడ్ ఏమో హెవీ రెయిన్స్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో సివియర్ డ్రౌట్ ఉంటుంది, లేదంటే సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఇప్పుడే అంటే ఎక్కువ కాలం కాకుండా ఒకటే పీరియడ్లోనే ఈ సమ్మర్లోనే కొన్ని ప్రాంతాలలో నిన్ననే చూడండి, అది హైదరాబాద్లో హెవీ రెయిన్ పడింది. అటు పక్కన నల్గొండ అయినా కానీ ఇటు కామారెడ్డి అయినా కానీ ప్రాంతాలలో ఎక్కువగా ఎండలు కనిపిస్తాయి. ఎక్కువగా ఎండలు. ఇప్పుడు మనం హైదరాబాద్, నిజామాబాద్ దాదాపు 350 కిలోమీటర్లు కంపేర్ చేసుకునే కంటే ఒక 15 కిలోమీటర్ రేడియస్ లో చూసినా ఆడ వర్షం పడుతుంది, ఈడ ఎండ కొడుతుంది. అంటే అది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వలన, క్యూములో నింబస్ క్లౌడ్ ఫార్మేషన్ వలన అక్కడే ప్రాంతంలో వర్షం పడుతుంది. ఆ క్యూములో నింబస్ క్లౌడ్ ఫామ్ కాకపోతే అక్కడ ఎక్కువగా ఎండబడి అక్కడ మాత్రమే వర్షం లేకుండా ఉంటుంది. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం. అంటే వాతావరణ మార్పిడి అంటున్నాం. వాతావరణ మార్పిడి చాలా భయంకరంగా ఉంటుంది. అసలు మానవుడు దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాడు. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంటుంది. అంటే వర్షకాలానికి సంబంధం లేకుండా వర్షం పడుతుంది. ఇది ఈ వర్షాకాలము అని అన్నాము, కానీ వర్షాకాలంలో కూడా మనకి ఎండలు విపరీతంగా వస్తున్నాయి. ఎండాకాలంలో సడన్ గా వర్షాలు పడుతున్నాయి. ఇదంతా ఇట్లా వాతావరణ మార్పులను, పరిస్థితులను మనుషులు కూడా గమనించాలి. ఇవి వాటి రీజన్స్ ఏంటన్నది, దానికి రెమెడీ ఏమనేది మనమే ఇప్పటికైనా దాని పద్ధతి ప్రకారంగా చూసుకుంటే ఫ్యూచర్ అనేది మనకు మంచిగా ఉంటుంది. లేకపోతే చాలా అనర్థాలను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే ఇందాక ఒక ముచ్చట చెప్పారు మీరు మాట్లాడతా ఏంది అంటే, బోరు ఒక దగ్గర వేయొద్దు బాబు, అక్కడ నీళ్లు పడే అని ఎంత రిక్వెస్ట్ చేసినా వేసిండ్రు. ఒక మా రైతు పైసలు కూడా మస్తు నష్టపోయి ఉంటాడు. కాకపోతే మరి ఎండిపోయిన బోర్ల పరిస్థితి ఎట్లా? ఇతడు జరుగుతుంది, ఎండిపోతే బోర్లు ఇక అవి పనికిరావు అనే నీళ్ళు పుడతలేవని చెప్పేసి మళ్ళీ పక్కన పోస్తాం బోర్. సో ఆ పక్కన వేసినప్పుడు కొంచెం వాటర్ కొన్ని రోజుల వరకు వస్తుంది, మళ్ళీ అది కూడా ఎండిపోతుంది. సో ఎండిపోయిన బోర్లని మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ బతికించుకోగలుగుతాం. తప్పకుండా దానికి మంచి టెక్నాలజీ ఉంది. దానికి
దాన్ని ఒక సిస్టమేటిక్గా దానికి మనము రీజనరేట్ చేయాలన్న ఉద్దేశం ఉంటే అది నేను ఒక చిన్న మోడల్గా మీకు చూపిస్తాను, ఒక పిక్చోరియల్గా చూపిస్తాను. ఇది ఒక రైతు వేసిన బోరు అని అనుకుందాం. ఒక రైతు వేసిన బోరు, ఈ బోరు ఫెయిల్ అయిపోయింది. ఈ ఫెయిల్ అయిన బోరు దగ్గర ఇక్కడ నీళ్ళు అసలు పడలేదు అని అనుకుంటే దీంట్లో మళ్ళీ మనము రీజనరేట్ చేయాలంటే దీన్ని ఈ ఎండిపోయిన బోరును బతికించుకోవాలి అని అనుకుంటే ఒక స్ట్రక్చర్ మనం నిర్మాణం చేయాలి. ఆ స్ట్రక్చర్ ఏ విధంగా నిర్మాణం చేయాలంటే సపోజ్ ఇది కేసింగ్ అంతా ఒక 40 అడుగుల కేసింగ్ వేసాడు అనుకుందాం టోటల్గా. ఈ 40 అడుగుల కేసింగ్ లోపల చుట్టూ కొంత 3 మీటర్లు 2 మీటర్ల వ్యాసార్థము ఓపెన్ చేసేసి అంటే గుంతలాగా తవ్వి దీని చుట్టూ దాంట్లో 50% అంటే 20 ఫీట్ బాటం నుండి 20 ఫీట్ వరకు 40 mm కంకర వేసుకుంటే ఇంతవరకు అన్నాడు. ఇది 40 ఫీట్ అనుకుంటాం, ఇది 20 ఫీట్ దాకా ఇంత పెద్ద పెద్ద పెబుల్స్ ఇటువంటి పెద్ద కంకర రాళ్ళు దీన్ని 50% దీంట్లో వేసేసి ఈ మిగతా 50% లో 40% 20 mm అనమాట చిన్న కంకర రాళ్ళు వేసేసుకుంటే దాని తర్వాత పైన సన్నని బటానా శాండ్ టైప్ ఉంటుంది. సన్నని బటానా శాండ్ టైప్ మిగతా 10% వేసేస్తే అంటే ఇది ఒక ఫిల్టర్ మీడియా మనము తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఫిల్టర్ మీడియా వేసిన తర్వాత ఈ కేసింగ్ పైపుకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మొత్తము ఓపెన్ చేసాం కదా, తవ్వాం కదా, తవ్విన తర్వాత దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచుకున్న తర్వాత 40 mm కంకర 20 mm కంకర దానిపైన బటానా సాండ్ వేసినప్పుడు ఈ ఫిల్టర్ మీడియా అనేది మనకు డెవలప్ అయింది. ఇప్పుడు వర్షపు నీరును దీంట్లో ప్రవహింపజేస్తే వర్షపు నీరు దీని చుట్టూలో దీనికి ఇనికి ఆ రంధ్రాల ద్వారా బోర్ లోపలికి వెళ్ళేసి మొత్తం ఎంతైతే బోరు యొక్క లోతు 300 అడుగులు 200 అడుగులు ఉంటుందో అంతవరకు ఈ యొక్క పైనుండి నీరు లోపలికి వెళ్ళిపోయి కొంత ఒక రెయిన్ఫాల్ సైకిల్ 2 రెయిన్ఫాల్ సైకిల్ తర్వాత ఈ బోరు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఈ బోరుకు ఆయుష్ అనేది నీళ్ళు అనేది దీనికి దాన్ని మళ్ళీ కొంతలో మనం బయటికి తీసుకోవడానికి మనకు మంచిగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ మనకు పనికొస్తుంది? ఇది మళ్ళీ అంటే మనం ఎంత రెయిన్ఫాల్ అయితే వస్తుంది అన్నది మనకు దానిది ఆ యొక్క రెయిన్ఫాల్ లోపటి ఇనికిన దాన్ని బట్టి మనము వాటర్ను వెలికి తీసే దాని మీద సామర్థ్యం మీద ఆధారపడుతుంది. ఎంతైతే రెయిన్ఫాల్ లోపలికి వెళ్ళింది ఆ అమౌంట్ రీఛార్జ్ అయింది, ఎంత వృధా చేసుకోకుండా నీళ్లు వాడుకుంటున్నాం అన్ని రోజులు మళ్ళీ ఈ బోరు సస్టైన్ అవుతుంది. అది మాత్రము రైతులు గమనించాలి. రైతులే కాదు, డొమెస్టిక్ ఏదైనా కానీ పని అంటే ఫెయిల్ అయిన బోర్ను మనం ఈవెన్ పద్ధతిలో రీఛార్జ్ చేసుకుంటే మనకు డీఫంక్ట్ బోర్వెల్స్ అంటున్నాం. అంటే పనికిరాని బోర్లను ఈ విధమైన స్ట్రక్చర్ కట్టేసి దానికి మళ్ళీ రీజనరేట్ చేసుకుని ఉంటే వర్షపు నీటి ద్వారా ఆ యొక్క నష్టం అనేది ఈ విధంగా మనం నివారించుకోవచ్చు, యూస్ఫుల్ అవుతుంది. చాలా బోర్లు ఫెయిల్ అవుతా ఉన్నవి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే టెక్నికల్గా రైతులు దాన్ని నిర్మాణం చేసుకోవట్లేదు. వారి యొక్క సొంత ఆలోచనలతో చేసుకొని నిర్మాణము బోర్లు ఫెయిల్ అయినాయి అంటుంది. ఓకే, అంటే ఖర్చు పెట్టింది అయితే మళ్ళీ వాపస్ రాదు కాబట్టి కనీసం ఈ పద్ధతి ద్వారానన్నా కానీ ఆ బోర్ని రీజనరేట్ చేసుకుంటే తను ఏదైతే నష్టపోయాడు అని అనుకుంటాడో కనీసం 2-3 సంవత్సరాల తర్వాత కానీ ఇదే బోరు మళ్ళీ మనకు నీళ్లు పోయడానికి కొంత 1/2 ఇంచ్ 1 ఇంచ్ డెఫినెట్గా పోస్తుంది. అది రైతు సోదరులు గమనించాలన్నది ఈ భూగర్భ జల శాఖ నుండి మన సుమన్ టీవీ ద్వారా నుండి రైతులకి చెప్తా ఉన్నాను. సార్ మస్తు కష్టపడుతున్నారు. సొంత సార్ జాబ్ ఎక్కుడే రైతుల కోసం ఏదో ఒక సేవ చేయాలనే భావనతో ఎక్కిందంట. సో సార్ గోల్ అయితే ఓ జాబ్ ఎక్కుడు, డెప్యూటీ డైరెక్టర్గా స్థాయికి రావడు, అండ్ దాంతోపాటు రైతులను అవేర్నెస్ చేసుడు. నాకు తెలిసి మీరు గోల్స్ అన్ని మీరు అచీవ్ అయి ఉంటారు. అంటే మ్యాక్సిమం అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే ఏదైతే నేను పని చేస్తానో ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత సాటిస్ఫాక్షన్ తోటి నేను నాకు ఇచ్చిన నాలెడ్జ్ తోటి ఉన్న నాలెడ్జ్ తోటి అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. నలుగురికి ఇదైతుంది నేను చేసే వృత్తి నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి అందుకని ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్న కానీ చేయడం అన్న కానీ నాకు తృప్తిని ఇస్తూ ఉంటుంది. నేనైతే ప్రొఫెషన్లో మాత్రం నేను ఐఎమ్ హ్యాపీయెస్ట్ మ్యాన్ అంతవరకు నేను చెప్పగలుగుతాను. మీ సంతోషం అంతా కూడా మాకు కనిపిస్తుంది. నిజమండి, ఇదైతే వాస్తవం. ఎందుకంటే మనం చదువుకి మనం చేసే ఉద్యోగానికి అసలు సంబంధం ఉండదు చాలా సందర్భంలో. కానీ మనం ఏదైతే చదివినా దానికి సంబంధించిన ఉద్యోగం ఎంచుకున్నప్పుడు ఇట్లా హ్యాపీగా 100% ఉద్యోగానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నాకైతే సార్తో మాట్లాడిన తర్వాత ముచ్చట పెట్టిన తర్వాత. సో ఇది ఇయాలకి ముచ్చట. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్. నమస్తే.